సంగారెడ్డి జిల్లా కేంద్రంలో స్థానిక రెడ్లెస్ హోటల్లో డీసీసీ అధ్యక్షులు టీజీఐఐసీ చైర్మన్ నిర్మలజగ్గారెడ్డి అధ్యక్షతనలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజానరసింహ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఇన్ఛార్జి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, దయాకర్, ధనలక్ష్మి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, అంసురేష్ షెట్కార్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తోపాజి అనంతకిషన్, నీలం మధు, చంద్రశేఖర్, అంజయ్య, కాట సుధా, శశికళ, యాదవరెడ్డి, రాజిరెడ్డి, తన్వీర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ మాట్లాడుతూ రాజకీయాల్లో కార్యకర్తలే నాయకులకు బలం. కార్యకర్తల కృషిపైనే నాయకుల గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. కార్యకర్తలకు ఖచ్చితంగా అండగా ఉంటాం, వారిని కాపాడుకుంటాం అని అన్నారు. పదవులు వచ్చాయని నాయకులెవరూ అహంకారంతో వ్యవహరించొద్దు. అహంకారంతో పార్టీకి నష్టం జరుగుతుంది. రాజకీయాల్లో గ్రూపులు, వర్గాలు సహజం. నాయకులు అందర్నీ కలుపుకుని ముందుకు పోవాలి. ఐకమత్యంగా ఉండి పార్టీని కాపాడుకుంటేనే ప్రజలకు మంచి చేయగలం. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకులదే. కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ, వారి నుంచి క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ముందుకెళ్లాలి. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సమన్వయకర్తలుగా నాయకులు వ్యవహరిస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలి అని అన్నారు. పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ గారు, నారాయణఖేడ్ శాసనసభ్యులు సంజీవరెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహారాలు చూసుకుంటున్న గౌరవ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, వారితో సహా ఇన్ఛార్జిగా ఉన్న దయాకర్ గారు, చంద్రశేఖర్ గారు, వేదిక అలంకరించిన పెద్దలు, కాంగ్రెస్ కార్యకర్తలు, మీడియా మిత్రులారా, కాంగ్రెస్ పార్టీని అర్థం చేసుకోవాలంటే చాలా కష్టమైంది. కాంగ్రెస్ పార్టీ యొక్క బలమే స్వేచ్ఛ, కాంగ్రెస్ పార్టీ యొక్క బలహీనతనే స్వేచ్ఛ. కాంగ్రెస్ పార్టీ ఒక పవిత్ర నది లాంటిది. అన్నీ వస్తాయి, అన్నీ పోతుంటుంది, కానీ ఆ ప్రవాహం ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. నాయకుడు ఎంత పెద్దోడైనా కార్యకర్త లేనిది, కార్యకర్త అసంతృప్తుడు ఉంటే పార్టీకి నష్టం.
పార్టీల్లో రాజకీయాలు వర్గాలు అనేది సహజం. వర్గాలు, అసంతృప్తి, ఆశ, అతి ఆశలు లేని మానవత్వం లేదు. కానీ సమన్వయం అనేది చాలా చాలా ముఖ్యం. జిల్లా స్థాయిలోనే కానీ, తాలూకా స్థాయిలోనే కానీ, రాష్ట్ర స్థాయిలోనే కానీ పార్టీని కాపాడుకుంటూ పలానా ప్రాంతంలో కార్యకర్తలు ఎందుకు అసహనంతో ఉన్నారని ఆలోచన చేయాలి. మిత్రుడు సురేష్ శెట్కర్ గారు అన్నట్టు పదవులు శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు. కానీ నువ్వు ఇచ్చిన మాట, నువ్వు నడిచే నడవడిక, నీకు ఏ రకంగా అయితే నాయకుడు నీకు విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగాను, ఆ నాయకత్వం గొప్పది. పదవులు నిజంగా కూడా శాశ్వతం కాదు, జీవితమే శాశ్వతం కాదు. నీ పదవుల సంగతి ఏంటి? కానీ సమన్వయం అనేది చాలా ముఖ్యం. కనుక ఈరోజు ప్రత్యేకంగా మనం ఎన్ని పథకాలు తీసుకొచ్చినాం. చిరస్థాయికి మనము ఎప్పుడూ రోజుకి ఒకసారైనా రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటాం. మేమందరం ఆయన శిష్యులు. నాయకులతో కొన్ని నేర్చుకుంటాం. తల్లిదండ్రులు కొన్ని నేర్పిస్తారు, గురువు గారు కొన్ని నేర్పిస్తారు, మిత్రులు కొంతమంది నేర్పిస్తారు, రాజకీయంలో గురువు కూడా కొన్ని నేర్పిస్తాడు. అందులో ప్రధానంగా బలం అనేది రాజశేఖర రెడ్డి గారికి విశ్వసనీయత, మాట. విశ్వసనీయత, మాట. వారి 25 సంవత్సరాలు కళ, పెద్ద పాదయాత్ర, ఎట్లా ఎదుగుతుంటూ పోతుంటే అంత తగ్గుకుంటూ మనిషి తగ్గుకుంటూ రావాలి. ఈరోజు మనము రాహుల్ గాంధీ గారికి భారత్ జోడో యాత్ర, మీరందరూ కారకులు. ఆ యాత్ర మన ప్రాంతంలో మన నాయకుని గౌరవించుకుంటూ విజయవంతంగా ఆ పాదయాత్రలో మనం పాల్గొన్నాం. వారు ఎక్కడ పోయి ఒక మాట అన్నారు, సమాజంలో మార్పు రావాలంటే ఆ కుటుంబము ఒక సామాజిక ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవాలి. మన ఎన్నికలు కూడా మాట ఇచ్చినాం. ప్రధానంగా అన్నిట్లో ముఖ్యమైనది ఏంటి అంటే కులగణన. పలానా కులము, పలానా కుటుంబం గారి ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఏ స్థాయిలో ఉన్నది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం, రాహుల్ గాంధీ గారి యొక్క కళ, వారి ఆదేశాలు, ఈ కులగణన సామాజికంగా, సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ, ఎంప్లాయ్మెంట్ వైజ్, పొలిటికల్లీ, కాస్ట్ వైజ్ పూర్తి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సమాచారాన్ని సేకరించి సుమారు 98% సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంది. ఈ మధ్య పేపర్లో చదివారు, ప్రధానమంత్రి గారు ప్రకటించారు, మేము కూడా కులగణకు సానుకూలంగా ఉన్నాం అని చెప్పేసి. ఇది స్వపక్షం ప్రతిపక్షం కాదు, ఇది మనం డిమాండ్ చేస్తున్నది న్యాయపరమైంది. కనుక బీజేపీ కూడా దిగొచ్చింది. బ్లాక్ ప్రెసిడెంట్, మండల్ ప్రెసిడెంట్, టౌన్ ప్రెసిడెంట్, మరి వివిధ గ్రామాల నుంచి జిల్లా వ్యాప్తంగా వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం పలుకుతూ, మరి ఇది మన ఇన్ఛార్జ్ అయిన నటరాజన్ గారు సూచించిన మేరకు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్లో ముఖ్య ఉద్దేశం బ్లాక్, మండల్, డిసిసి ప్రెసిడెంట్ల పదవుల గురించి, కాల పరిమితి గురించి వివరంగా మన ఇన్ఛార్జ్ గారు మనందరూ కూడా వివరిస్తారు. మరి సూచనలు
ఆదేశాలు కూడా మనందరికీ మన పెద్దలు కూడా ఇస్తారు. అలాగే రామ్మోహన్ రెడ్డి గారు మరి నిర్వహించాలని కోరుకుంటున్నాను. వచ్చిన ముఖ్య సందర్భం ఏంటంటే ఆర్గనైజేషన్ అనేది ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనతో కొత్త భావాలతో ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఉంటుంది. మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాలతో రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ద పార్లమెంట్ ఆలోచన విధానాలతో ఏ విధంగా అయితే భారత్ జోడో యాత్ర మనమందరం కూడా మన ప్రాంతం నుంచే భారత్ జోడో యాత్ర కొనసాగింది. నేను దాంట్లో కూడా పాల్గొనడం జరిగింది. ఈ విధంగా ఆ యాత్ర లోపల రాహుల్ గాంధీ గారు స్పష్టమైన తన వైఖరిని తెలియజేసింది ఏంటంటే సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాల వాళ్ళందరూ కూడా మనం రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో కూడా వాళ్ళకు పెద్దపీట వేయాల్సిన తరుణం ఆసన్నమైందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకొని దాంట్లో భాగంగా ఇప్పుడు గ్రామ స్థాయిలో గ్రామ కమిటీలను మళ్ళీ ఒకసారి మనం రీఅపాయింట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎన్నికలప్పుడు కొంతమంది చురుగ్గా ఉంటారు, తర్వాత కొంతమంది ఇన్యాక్టివ్ అయిపోతుంటారు, మళ్ళీ కొత్త వాళ్ళు చేరుతుంటారు. కాబట్టి గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. గ్రామ కమిటీలను పునర్వ్యవస్థీకరణ చేయాలి. అదేవిధంగా మండల కమిటీలను కూడా పునర్వ్యవస్థ చేయాలి. జిల్లా కమిటీలను కూడా పునర్వ్యవస్థ చేయాలని పార్టీ నిర్ణయం తీసుకొని మమ్మల్ని అబ్జర్వర్గా ఇక్కడికి పంపించడం జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మన సీనియర్ నాయకులు, పత్రికా మిత్రులు, అంటే మీరు పిల్లర్స్ ఆఫ్ ది జిల్లా కాంగ్రెస్ కమిటీ. ఏదో మేము మీద కూర్చున్నాం కానీ పెద్ద నాయకులు కాదు. మీరు కష్టపడితేనే మేము ఉన్నాం. కార్యకర్తలు, నాయకులు లేదే ఏ పార్టీ కూడా మనగడ లేదు. ఎందుకంటే నేను ఆర్గనైజేషన్ పనిచేసుకుని వచ్చాను. నా కుటుంబం కాంగ్రెస్ కుటుంబం 75 సంవత్సరాలుగా మా కుటుంబం 3వ తరంగా పనిచేసుకుంటూ వచ్చినాం, అధికారం ఉన్నా లేకున్నా. మరి నాకు ఒక అవకాశం వచ్చింది. జిల్లా యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 4 ఏళ్ళు జిల్లా యువజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మళ్ళీ 7 ఏళ్ళు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పనిచేసి, మళ్ళీ 7 ఏళ్ళు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పనిచేసి ఎమ్మెల్యే ఎంపీగా ఇప్పుడు గట్టి నిలబడ్డాను. అంటే ఒక కార్యకర్తగా కష్టపడి మరి పార్టీ నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు చాలా సంతోషం. మన రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు మొదలైన దేశంలో ఉన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు పిలిపించి మరి కాంగ్రెస్ కు ఒక పునర్నిర్మాణం చేద్దాం, పటిష్టం చేద్దాం, కార్యకర్తలకు అనుగుణంగా పోదామని వారు సూచనలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన మీనాక్షి నటరాజన్ గారికి ఉన్న రాష్ట్ర ఇన్ఛార్జ్ గారు, వారు కూడా కమిటెడ్ కాంగ్రెస్ నాయకురాలని. ఎందుకంటే నాతో 15 లోక్సభలో మా ఎంపీగా అతను పనిచేసినారు. వెరీ కమిటెడ్, గాంధీవాది లెక్కుంటారు. మరి వారి సూచనలు మరి ఇప్పుడు మన రామ్మోహన్ రెడ్డి గారు సర్వీరంగా అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఎట్లా మనము గ్రామ స్థాయి నుంచి మనం గ్రామ కమిటీ నిర్మించుకున్నారా, సామాజిక న్యాయంతో ముందుకు పోవాలనేది పార్టీ. గ్రామ కమిటీలో కూడా 5 పేర్లు ఇచ్చి అన్న ఉన్నవారు మళ్ళీ మన దేవుడు తీస్తే పవన్ తర్వాత పార్టీ నిర్ణయం చేస్తాం. తర్వాత మండలం అధ్యక్షులు కూడా ఇప్పుడు పనిచేస్తేనే మనం తెలిసినాం. మరి ఇప్పుడు మండల అధ్యక్షులు పనిచేసిన ఏదో ఇది కాదు, అందరు కష్టపడుతున్న ఇప్పుడు ఈడున్నాం మనం అధికారంలో. మరి మండల అధ్యక్షులు కూడా మరి మా నియోజకవర్గం మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు 5 పేర్లు ప్రతి మండలానికి ప్రపోజ్ చేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి ఎట్లా ముందు పోవాలని నిర్ణయం. ముఖ్య ఉద్దేశంతో సార్ రావడం, మన ఇన్ఛార్జ్గా రావడం అంటే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో. ఎందుకంటే కొత్తగా ఇప్పుడు పాత మనం ఎలక్షన్స్ కంటే బిఫోర్ ఏదైతే కమిటీస్ ఉన్నాయో ఆ కమిటీస్ని మళ్ళీ కొత్తగా కమిటీస్ వేసుకొని మళ్ళీ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ ప్రతి దగ్గర కూడా ప్రతి జిల్లాలో కూడా ఈ పార్టీ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగా
మా ఇన్ఛార్జ్ గారు సుదీర్ఘంగా స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని కార్యక్రమాలు కూడా దాంతో పాటు వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ని కూడా మొత్తము చెప్పడం జరిగింది. కాకపోతే నేను ఓన్లీ లోకల్ ఇష్యూసే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనమందరం చూస్తూ ఉన్నాం, చాలా మంది కాంగ్రెస్ సోదరులు మనము గతంలో మండల కమిటీ, తర్వాత బ్లాక్ కమిటీ, ఇవన్నీ కూడా ఇక్కడ కార్యకర్తలను అందరినీ సమన్వయపరిచి బూత్ లెవెల్లో మన ప్రచారంలో కాకుండా ప్రతిదీ మన ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు వివరించే విధంగా బూత్ లెవెల్లో కూడా మనం కరెక్ట్ గా పనిచేస్తే ఖచ్చితంగా మళ్ళా మన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే విధంగా మనకు కృషి చేయగలుగుతామని చెప్పి చెప్తాం. ఈ రోజు కూడా 64 మంది ఎమ్మెల్యేలు, ఒక 4 ఎమ్మెల్యేలు అడ్మిట్ అయితే మన ప్రభుత్వం ఏర్పడేది కాదు. ఎందుకంటే వాళ్ళన్ని నక్కజిత్తుల రాజకీయాలు, బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఇక్కడ అందరూ చూస్తాం. ఒక 4 సీట్ల కింద మీద అయితే వాళ్ళు ఇక మళ్ళా అప్పుడు చేసినట్టే కాంగ్రెస్ వాళ్ళు లాగేసుకుంటారు. కానీ భగవంతుని దయ వల్ల మీ కార్యకర్తల కృషి వలన మీరందరూ 5 సీట్లు ఎక్కువ రావడం వల్ల ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావడం జరిగింది. దానికి వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు ఇప్పుడు కూడా మనము వారు టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు మొత్తం వారు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా 100% ఎక్కడ కూడా నెరవేర్చలేదు. మనము వారికి ధీటుగా మనం కొత్త కార్యక్రమాలు పెట్టి నిజంగా ప్రజలకు బీద వారికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు తీసుకోపోతా ఉన్నాం. రైతులు కానీ, బడుగు బలైన వర్గాలకు కానీ, విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ వారందరికీ కూడా అవసరమయ్యే కార్యక్రమాలు చేపడతాము. ఆయన కూడా మనం ఇంకా కూడా ప్రజలకు మన పథకాలు పోవట్లేదని చెప్పేసి చాలా మంది డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. దాన్ని కొత్త కార్యవర్గం ఏర్పడిన తర్వాత వాటన్నిటి మనం ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మొన్న ధనలక్ష్మి గారు కూడా ఏర్పాటు చేయాలని, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారు, ముఖ్యమంత్రి గారు, నటరాజన్ గారి యొక్క సారథ్యంలో పార్టీని, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే వాళ్లకు ఖచ్చితంగా పదవులు ఇవ్వాలి. ఈ యొక్క మండల స్థాయి, జిల్లా స్థాయిలో కూడా పదవులు ఇవ్వాలనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి మీరు కూడా ఎవరు కూడా కష్టపడ్డ వాళ్ళు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరికీ కూడా అవకాశాలు వస్తాయి. కొత్త పాత అందరినీ కలయిక చేసుకొని ఒక సమన్వయంతో, జిల్లా నాయకుల సమన్వయంతో, ఇలా రాష్ట్ర స్థాయి సమన్వయంతో అందరికీ కూడా అవకాశాలు వచ్చేలా మనందరం కూడా కృషి చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలను గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజల, గ్రామ మండల నాయకులు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా కోరుతూ, ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలు ఒక ఆదర్శంగా తీసుకున్నటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. కాబట్టి పార్టీ, ప్రభుత్వం, పార్టీ అభివృద్ధి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అభివృద్ధి నాయకత్వాన్ని బలోపేతం చేసే విధంగా, ప్రభుత్వం కూడా గ్రామ స్థాయి వరకు కూడా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విధంగా ఈ 2 ప్రక్రియలు ఈ యొక్క కాంగ్రెస్ కార్యకర్తల బృహస్పందనమైన ఉంది. కాబట్టి మనందరం కూడా సమన్వయం చేసుకొని పార్టీ కోసం కష్టపడ్డ అందరికీ కూడా న్యాయం చేయాలనే ఆలోచనతో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకేమన్నా ఎక్కడైనా డౌట్లు కానీ ఇంకేదైనా ఉన్నా కూడా ఇక్కడ అబ్జర్వర్ల దృష్టికి కానీ, పార్టీ దృష్టికి కానీ, జిల్లా అధ్యక్షుల దృష్టికి కానీ అందరి దృష్టికి తీసుకురావచ్చు. ఇది ఏకాభిప్రాయంతో కాదు, అందరి సమన్వయంతో, అందరి ఆలోచనలతో గ్రామ మండల స్థాయి కమిటీలు, జిల్లా స్థాయి కమిటీలు జరుగుతాయని కూడా కోరుతూ, మనందరం కూడా రేపు నియోజకవర్గ స్థాయి కూడా సమావేశాలు ఉంటాయి. ఆ నియోజకవర్గ స్థాయిలో కూడా మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు నియమించుకునే ఉన్నటువంటి లిస్టులు కూడా మనం ఫైనల్ అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే పార్టీ కోసం పనిచేసినో మండల అధ్యక్షుల 5 గ్రామ అధ్యక్షుల 5 తీసుకొని పనిచేసిన ముందు వెనక వచ్చిన వాళ్ళందరినీ కూడా లిస్టు తీసుకొని ఆ నాయకత్వ సమన్వయంతోనే ఈ ప్రక్రియ జరుగుతుందని కోరుతూ